దుబాయ్‌లో నిన్న జరిగినటువంటి ఆస్ట్రేలియా మ్యాచ్‌లో భారత్ గెలవడం, ఆస్ట్రేలియా ఓడిపోవడం. ఒక విధంగా చెప్పాలంటే ఇది చాలా టైట్ అయినటువంటి మ్యాచ్. హై వోల్టేజ్ మ్యాచ్. అలాగే 42 ఓవర్ల వరకు టైట్ అయినటువంటి మ్యాచ్. అనూహ్యంగా ఆసీస్ ఓడిపోవడం, భారత్ గెలవడంతో ఒక విధంగా వాళ్ళు షాక్‌కు గురయ్యారు. అయితే ఆస్ట్రేలియా క్రికెట్ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో స్టీవ్ స్మిత్ అయితే రిటైర్మెంట్ ప్రకటించాడు. అంటే భారత్‌తో ఓడిపోయాం కాబట్టి రిటైర్మెంట్ ప్రకటించడం కాదు. అతను 2010లోనైతే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. వన్‌డే క్రికెట్‌లోకి అడుగుపెట్టాడు. ఇప్పటికి 15 సంవత్సరాలు అవుతుంది. వన్‌డే క్రికెట్‌కి మాత్రమే రిటైర్మెంట్ ఇచ్చాడు. టెస్టుల్లోనూ అలాగే టీ20లో మాత్రం ఆడుతానని చెప్పాడు. దీనివల్ల 2027లో రాబోయే వన్‌డే ప్రపంచ కప్‌కి ఇప్పుడు ఆస్ట్రేలియాకి కొత్త టీంని ఏర్పాటు చేసే అవకాశం అయితే దొరుకుతుంది. మళ్ళీ మరొక సంవత్సరం పోయాకనో లేకపోతే దగ్గరగా వన్‌డే ప్రపంచ కప్ దగ్గరగా రిటైర్మెంట్ ఇస్తే మళ్ళీ దానికి సన్నద్ధం చేయడానికి అవకాశం ఉండదు. దానివల్ల ఆసీస్‌కి మంచి సమయం దొరికినట్లు కూడా అవుతుందంటూ ఆయనే చెప్పాడు. 2010లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అడుగుపెట్టిన స్మిత్ ఇప్పటివరకు 170 వన్‌డేలు ఆడాడు. 12 సెంచరీలు, 35 అర్ధ శతకాలతో 5,800 పరుగులు చేశాడు. బౌలర్‌గా 28 వికెట్లు పడగొట్టాడు. 116 టెస్టులు ఆడిన స్మిత్ 10,271 పరుగులు చేశాడు. 67 అంతర్జాతీయ టీ20లో 1,094 పరుగులు చేశాడు. 2015, 2023 వన్‌డే ప్రపంచ కప్‌లో నెగ్గిన ఆసీస్ జట్టులో స్మిత్ సభ్యుడిగా ఉన్నాడు.